Going to learn about ROC files. మనం ఆల్రెడీ చెప్పాం కదమ్మా, మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్స్ ఎవరి దగ్గర సబ్మిట్ చేయాలి? Registrar of the companies. Right, very good. They are called as ROC filings అన్నమాట. Registrar of companies. Registrar of companies. ఓకే, సో ఎప్పుడు ఫైల్ చేయాలి? ఓకేనా, మీరు మామూలుగా చెప్పండి అమ్మా, ఏ ఈవెంట్ తర్వాత ఆఫ్టర్ విచ్ ఈవెంట్ వీఆర్ సపోజ్ టు ఫైల్? మీరు కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పండి. Annual general meeting తర్వాత. ఎస్, వెరీ గుడ్. ఎందుకంటే యాన్యువల్ జనరల్ మీటింగ్లోనే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేస్తాం. ఎస్ సార్, నో అడాప్ట్ చేసుకుంటాం. Yes sir. దాని తర్వాత అవి అప్రూవ్ అయిన తర్వాత, షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, దెన్ వీఆర్ సపోజ్ టు ఫైల్ విత్ ది ఆర్ఓసి. ఎస్, వెరీ గుడ్. అయితే విత్ ఇన్ హౌ మెనీ డేస్ అనేది మనం తర్వాత చూద్దాం. విత్ ఇన్ హౌ మెనీ డేస్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఏజిఎం జరగకపోతే, ఒకవేళ ఏజిఎం జరిగిన సంథింగ్ డేస్లో తీసుకోమంటాడు. ఓకే, ఏజిఎం జరగకపోతే ఏంటి పరిస్థితి? ఎస్ సార్, నో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదమ్మా, కంపెనీ ఏజిఎం కండక్ట్ చేయలేదు అనుకో, మరి అప్పుడు ఏజిఎం కండక్ట్ అవ్వకపోతే అప్రూవ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండవు. మరి అప్పుడు ఎప్పటిలోపు జరగాలి, ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి? అప్పుడు అడ్జార్న్ చేస్తారు కదా సార్ AGM. ఎస్, అడ్జార్న్ చేస్తాం. ఆ డేట్ తర్వాత నుంచి ఫైల్ చేయాలి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంతే ఉంటుంది ఈ సెక్షన్లో, అంతే మించి ఏముండదు. దిస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ సెక్షన్ 137. సెక్షన్ 137 దీని యాన్యువల్ రిపోర్ట్ అంటారు. యాన్యువల్ రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్స్ అంటారు. సెక్షన్ 137. ఓకేనా, సో మనం ప్రతి సెక్షన్లో కూడా మనం చదివే 2 సెక్షన్స్ ఉన్నాయి, గుర్తుందా? సెక్షన్ 137 అండ్ సెక్షన్ 92 ఏదైతే ఉన్నాయో వాటిని డిఫాల్ట్ చేయకూడదని మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. గుర్తుందా లేదా మీకు? సెక్షన్ 137 అండ్ 92 ఏ సెక్షన్లోనైనా సరే, ప్రతి సెక్షన్లో కూడా టైం లిమిట్స్ కానీ బెనిఫిట్ కానీ ఇచ్చేటప్పుడు మనకి సెక్షన్ 137 అండ్ 92 గురించి చెప్తూ వచ్చాడు. ఎక్కడుందా అలాగా? ఓపెన్ చేయండి సెక్షన్ 137 and 92. మెయిన్గా ఎక్కడంటే బెనిఫిట్స్ గురించి చెప్పేటప్పుడు మనకి చెప్తాడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి. గవర్నమెంట్ కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దానికి కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చాడని చెప్పాను, గుర్తుందా మీకు? చెప్పాలి, ఏ సెక్షన్ అనేది చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్ సెక్షన్లో ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? సెక్షన్ 129 అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ షల్ నాట్ అప్లై టు ఏ గవర్నమెంట్ కంపెనీ విచ్ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆన్ సెగ్మెంట్ రిపోర్టింగ్. చదువుకున్నాను. ఆ బెనిఫిట్ క్లెయిమ్ చేయాలంటే వాళ్ళు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలని చెప్పాను. ఏంటది? సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ 137 సెక్షన్ ప్రకారం ఆర్ఓసి దగ్గర ఇన్ టైంలో ఫైల్ చేయాలి. అలాగే యాన్యువల్ రిటర్న్ అండర్ సెక్షన్ 92 ప్రకారం ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఓకేనా, ఇది మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇప్పుడు అందులో మనం సెక్షన్ 137 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ చెప్పుకున్న 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 137 and 92, అందులో ఒక సెక్షన్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం, సెక్షన్ 137. మీరు ఎక్కడైనా చూడండి, కంపెనీస్ యాక్ట్లో బెనిఫిట్స్ ఇచ్చే ముందు ఈ 2 సెక్షన్స్ని కంప్లై అయితేనే ఎక్కడైనా బెనిఫిట్ ఇస్తారు. మనకి ఏమో అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ మీ? ఎస్ సార్. సో సెక్షన్ 137 and 92 ఎవరైతే ఫాలో అవుతారో కంపెనీస్ యాక్ట్లో విత్ ఇన్ టైం లిమిట్స్, వాళ్ళకే ఆల్మోస్ట్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జామ్షన్స్ ఏమన్నా ఇవ్వాలన్నా ఈ సెక్షన్స్ ఎవరైతే కంప్లై అవుతారో వాళ్ళకే ఉంటాయి. సో అందులో ఒక సెక్షన్ ఈరోజు ఫైలింగ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్
విత్ ది ఆర్ఓసి అనే సెక్షన్ 137 మనం చదువుకున్నాం. ఓకేనా? సో కమింగ్ టు అవర్ సెక్షన్, సో లెట్ us see the contents, బట్ ఎట్లా డివైడ్ చేశాడనేది చూద్దాం. వెన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అడాప్టెడ్ అట్ ది జనరల్ మీటింగ్, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏజిఎం కండక్టెడ్ ఆర్ ఏజిఎం నాట్ కండక్టెడ్. ఓకేనా? సో ఫస్ట్ కేస్ ఏజిఎం కండక్టెడ్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అడాప్టెడ్, అంటే ఏజిఎం జరిగింది, అందులో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడాప్ట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏజిఎం నాట్ కండక్టెడ్, అసలు ఏజిఎంఏ జరగలేదు, అదొక కేసు. నెక్స్ట్ కేసు వచ్చేసరికి, ఐఎమ్ సారీ స్పేస్ లైక్ ఇక్కడ రాస్తున్నానమ్మా. ఓకే, ఈ టాపిక్ దీనికి సెపరేట్. ఓకేనా? సో ఏజిఎం, ఇది ఏజిఎం నాట్ కండక్టెడ్, ఇది ఏజిఎం adjourned. ఓకేనా? సో ఏజిఎం కండక్ట్ అయింది, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఏజిఎం అసలు జరగలేదు. నెక్స్ట్ ఏజిఎం అడ్జర్న్ అయింది, అడ్జర్న్ మీటింగ్ దగ్గర ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అడాప్టెడ్ అట్ అడ్జర్న్డ్ ఏజిఎం. మా అడ్జర్న్ అంటే తెలుసా మీకు? వాట్ డూ మీన్ బై అడ్జర్న్? ఫర్దర్ ఎక్స్టెన్షన్. అంటే అప్పుడు జరగలేదు, పోస్ట్పోన్ అయింది. సింపుల్ వర్డ్స్ లో పోస్ట్పోన్. ఓకేనా? పోస్ట్పోన్ అయింది. కండక్టెడ్ అంటే లేటర్ డేట్ అదర్ దెన్ ఒరిజినల్ డేట్. ఓకేనా? సో అది ఏజిఎం అడ్జర్న్. ఓకేనా? సో ఫస్ట్ కేసులో ఎప్పుడు ఫైల్ చేయాలనేది చూద్దాం. ఇన్ కేస్ when the financial statements are adopted at the AGM, the financial statements and other documents shall be filed with the register within 30 days of the date of AGM. ఎప్పటి నుంచి అమ్మా? ఎప్పటిలోపు ఫైల్ చేయమంటున్నాడు? ఎప్పటిలోపు? Within 30 days of AGM. Within 30 days from the date of annual general meeting. Within 30 days from the date of annual general meeting. అంటే ఏజిఎం అనుకున్న టైం ప్రకారం జరిగింది. సో ఎప్పుడైతే ఏజిఎంలో అడాప్ట్ చేసేసారో ఫినాన్షియల్ స్టేట్మెంట్, షేర్ హోల్డర్స్ అందరూ యాక్సెప్టెన్స్ ఇచ్చారో, at that time, from that date, within 30 days, we have to file with the ROC. Time limit for filing with the ROC. Time limit for filing. Within 30 days. Okay. Next, AGM adjourn అయింది. సో ఏజిఎం అడ్జర్న్ అయినప్పుడు ఏంటి? ఓకేనా? ఏజిఎం అడ్జర్న్ అయినప్పుడు when the financial statements and other documents are adopted in the adjourned AGM, okay, then they shall be filed with the registrar within 30 days of the date of such adjourned meeting. అంటే అడ్జర్న్ మీటింగ్ లో అడాప్ట్ చేసుకుంటే, అంటే ఒరిజినల్ మీటింగ్ దగ్గర కాకుండా అడ్జర్న్ మీటింగ్ దగ్గర అడాప్ట్ చేసుకుంటే within 30 days from the date of adjourned annual general meeting. That's it. Okay na? So original date అయితే original days in 30 days, adjourn అయితే adjourn days నుంచి 30 days. Okay na? And next, AGM not conducted. Whenever the AGM is not at all conducted, okay na, first of all ఏం చేయాలంటే, we should intimate him the reason for not holding. AGM mandatoryగా కండక్ట్ చేయాలి కదమ్మా? Yes or no? Conduct of AGM is mandatory or not? Mandatory. Yes, mandatory. But whenever the AGM is not conducted because of unwarranted circumstances, okay na, in that case you should file the reasons. You should file the
reasons. You should file the reasons. Okay. And next, AGM కండక్ట్ అవ్వలేదు బట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రం ఉన్నాయి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రం ఉన్నాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ should be filed within 30 days from the last date of AGM if conducted. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఏజిఎం కండక్ట్ చేస్తుంటే యాన్యువల్ జనరల్ మీటింగ్కి టైం లిమిట్ ఉంటుంది తెలుసమ్మా మీకు? ఏజిఎంకి టైం లిమిట్ ఏంటమ్మా? మీటింగ్స్ అయిపోయిందా మీకు? యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడానికి వాట్ ఈస్ ద టైం లిమిట్? అరే యార్ మీటింగ్స్ అయిందా అవ్వలేదా? అయింది సార్. టైం లిమిట్ చెప్పండి అమ్మా. ఫస్ట్ టాపిక్ ఏజిఎం కదా. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫర్ ఎ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్? Within 6 months from the close of the relevant financial year. Yes, very good. ఫినాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి విత్ ఇన్ 6 months లోపు కండక్ట్ చేయాలి. ఓకేనా? అంటే ఆ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అక్కడ కండక్ట్ చేయాలి నేను. ఎస్ఆర్ 6th month 31st డే ఆర్ 30th డే వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడ కండక్ట్ చేయాలి ఎస్ఆర్ నో. బట్ ఏజిఎం కండక్ట్ చేయకపోతే మరి ఆర్ఓసి ఫైలింగ్స్ ఆపేయాలా? నో సార్. ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఉంటుందో నథింగ్ బట్ లాస్ట్ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని 30 days లోపు మనం ఆర్ఓసి దగ్గర ఫైల్ చేయాలి. 30 days లోపు మనం ఆర్ఓసి దగ్గర ఫైల్ చేయాలి. అర్థమైందమ్మా? సార్ నో. లైక్ ఇప్పుడు 31st March 2018 కి క్లోజ్ అయింది ఫినాన్షియల్ ఇయర్ అనుకున్నాం. సో లెట్ us say దీనికి 6 months యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఎన్ని మంత్స్ అవుతుందమ్మా? లాస్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది? 6 months యాడ్ చేసుకుంటే 30th September 2018. Okay. So this will be the relevant date. Okay. So ikkad nunchi further 30 days lopu time limit ichcharu manaki. Okay. In case AGM was not connected. Next, AGM was conducted but financial statements are not adopted. Next case amadi. Okay. AGM conducted but financial statements are not adopted there. Underline this one. AGM was conducted and financial statements were not adopted there. At that time, okay na, అప్పుడు కూడా మనం అన్అడాప్టెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఫినాన్షియల్ స్టేట్మెంట్ అడాప్ట్ చేసుకోలేదు బట్ ఏజిఎం అయితే కండక్ట్ అయింది. మేబీ బికాస్ ఆఫ్ సమ్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ది షేర్ హోల్డర్స్ అండ్ ది మేనేజ్మెంట్, ద షేర్ హోల్డర్స్ రిజెక్టెడ్ టు అప్రూవ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? దట్ మీన్స్ దే ఆర్ అన్అడాప్టెడ్. సో ఆర్ఓసి ఏమంటున్నాడంటే ఓకే ఫర్ ద టైమింగ్ నీ దగ్గర అప్రూవ్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లేకపోయినా you have to file with me the unapproved financial statements. They are called provisional financial statements are also. Okay. Unapproved financial statements evaithe untayo so they should be filed. Okay na? So ante where the financial statements are not adopted at the annual general meeting, such unadopted financial statements shall be filed with the registrar within 30 days of the date of AGM. ఎప్పటిలోపు ఫైల్ చేయాలమ్మా?
ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్అడాప్ట్ చేసుకుంటాయి, అంటే నథింగ్ బట్ అడాప్ట్ చేయలేదు, అప్పుడు ఎప్పుడు ఫైల్ చేయాలి? Within 30 days from date of AGM. అంతే. అంటే అడాప్ట్ అయినా విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఏజిఎంఏ, అలాగే అన్అడాప్ట్ అయినా విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఏజిఎం. అయితే దీనికి కంటిన్యూషన్ గా కొన్ని కండిషన్స్ చెప్తున్నారు. ఏంటంట, ద రిజిస్ట్రార్ షాల్ టేక్ ది అన్అడాప్టెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ హిస్ రికార్డ్ యాజ్ ప్రొవిజనల్. బట్ ఎలా తీసుకుంటాడమ్మా? ఫైనల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటాడా, లేదంటే ప్రొవిజనల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటాడా? ఎలా తీసుకుంటాడు? ప్రొవిజనల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటాడు. ఓకేనా? బట్ తర్వాత ఏం చేయాలంటే మనం, ఓకేనా, సో ఎప్పుడైతే మళ్ళీ వాటిని మళ్ళీ వేరే మీటింగ్ బట్టి, ఓకేనా, ఎగ్జామ్ మీటింగ్ ఏదో ఒకటి మళ్ళీ కండక్ట్ చేసి మళ్ళీ వాటిని అప్రూవ్ చేసి, ఆ అప్రూవ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ది ఫోర్ situations for the filing of financial statements with the ROC. First situation ఏంటమ్మా? What is the first situation? AGM కార్డ్ చేశారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. అప్పుడు ఎప్పటిలోపు ఫైల్ చేయాలి? less than 30 days from date of AGM. తర్వాత ఏజిఎం నాట్ ఎట్ ఆల్ కండక్టెడ్, అప్పుడు ఏజిఎం అసలు కనెక్ట్ చేయలేదమ్మా, అప్పుడు ఎప్పటికప్పుడు ఫైల్ చేయాలి? ఏజిఎం కండక్ట్ చేయాల్సిన లాస్ట్ డేట్ నుండి 30 days, విత్ ఇన్ 30 days. నైస్, వెరీ గుడ్. ఏజిఎం కండక్ట్ చేయాల్సిన లాస్ట్ డేట్ నుంచి 30 days, రైట్. ఏజిఎం ఎడ్జర్న్ అయింది, ఎడ్జర్న్ మీటింగ్ దగ్గర ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడాప్ట్ చేస్తారు, అప్పుడు అడ్జర్న్ AGM డేట్ నుంచి 30 days లోపు సార్. అసలు అడాప్ట్ చేసుకోలేదు, అప్పుడు ఏజిఎంలో అసలు అడాప్ట్ చేసుకోలేదు, అప్పుడు డేట్ ఆఫ్ AGM నుంచి 30 days సార్. 30 days లోపు. అయితే దానికి అడిషనల్ కండిషన్ ఏంటంటే ప్రొవిజనల్ గా యాక్సెప్టెన్స్ ఇస్తారు, తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకెళ్ళి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎంటైర్ సినారియో ఫర్ ది ఫైలింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ ది ROC. ఓకే, నెక్స్ట్ continuing. In case of one-person company, ఎప్పటిలోపు ఫైల్ చేయాలమ్మా? ఇన్ కేస్ ఆఫ్ వన్ పర్సన్ కంపెనీ, ఇఫ్ ఇట్ వాజ్ ఏ OPC, it should be filed within 180 days from the end of financial year. 180 days from the end of financial year. 180 days from the end of financial year. That's it. Okay. In case of one person company, సింగిల్ మెంబరే ఉంటాడు కదమ్మా. 1 person కంపెనీలో ఎంతమంది ఉంటారు? ఓన్లీ సింగిల్ మెంబర్. సో దట్ ఈస్ వై 180 days ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, ఇన్ కేస్ సబ్సిడరీ, ఇక్కడ మనకి ఫారెన్ సబ్సిడరీ గురించి చెప్తున్నాడు. ఇన్ కేస్ we have a foreign subsidiary. In case we have a foreign subsidiary, situation where a foreign subsidiary is not required to get its accounts audited. అంటే మనకు ఒక ఫారెన్ సబ్సిడరీ ఉంది, అంటే నథింగ్ బట్ ఓకేనా,
అవుట్ సైడ్ కంట్రీలో మనకి ఏదో ఒక సబ్సిడరీ ఉంది. దట్ మీన్స్ వీ హ్యావ్ అక్వైర్డ్ అండ్ వీ హ్యావ్ అక్వైర్డ్ మోర్ దెన్ 50% కంట్రోల్ అక్వైర్ చేసాము. సో వీ హ్యావ్ ఏ ఫారెన్ సబ్సిడరీ. ఇన్ దట్ కేస్, but such foreign company is not required to get its financial statements audited under any law of the country of its incorporation, and which does not get such financial statements audited. Ante like if I have X Limited subsidiary in USA, okay, as per USA Income Tax Act, such X Limited is not required to get audited. Such X Limited is not required to get audited, say. సో అప్పుడు మామూలుగా మనం ఆర్ఓసి దగ్గర ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేస్తామా, లేదంటే అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తామా? ఆర్ఓసి దగ్గర ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తామా, అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తాం. మరి ఫారెన్ లో ఉన్న సబ్సిడరీకి ఆ కంట్రీ రూల్స్ ప్రకారం ఆడిట్ అవసరం లేదంట. ఓకేనా? మనం ఆర్ఓసి దగ్గర సబ్సిడరీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఆర్ఓసి దగ్గర సబ్సిడరీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. కానీ ఇన్ కేస్ ఫారెన్ సబ్సిడరీ అన్ఆడిటెడ్ అనుకో, మనకేమో మెయిన్ బ్రాంచ్ యొక్క ఇండియన్ కంపెనీ ఏమో ఆడిటెడ్ అయి ఉంటాయి, ఫారెన్ సబ్సిడరీ ఏమో అన్ఆడిటెడ్ అయి ఉంటాయి. మరి అప్పుడు ఎలా? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ మరి ఇండియన్ కంపెనీ ఆడిట్ చేయించాము, ఫారెన్ సబ్సిడరీ కూడా ఎవరితోనైనా ఆడిట్ చేయించే ఫైల్ చేయించాలా, లేదంటే అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయొచ్చా అని ఒక డౌట్ నాకు. మా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఎస్ సార్ నో? ఎస్ సార్. అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలాగో ఆడిట్ అయి ఉన్నాయి, మరి వాళ్ళ కంట్రీ ప్రకారం ఆడిట్ అవసరం లేదు. సో ఇప్పుడు మన ఆర్ఓసి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఫారెన్ సబ్సిడరీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయలేదు, మరి అలా ఆడిట్ చేయనివి నీకు సబ్మిట్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా అనేది ఒక డౌట్. ఓకే, సో దాని గురించి అందుకనే స్పెసిఫిక్గా ఒక ప్రొవిజన్ చెప్పారు చూడండి. ఓకేనా? ఇట్ వుడ్ బి sufficient compliance of section 137 if the holding company, Indian company, files with their registrar unaudited financial statements of the foreign subsidiary. ఓకే, అంటే ఏమంటున్నాడంటే పర్వాలేదు, ఓకేనా, ఫారెన్ సబ్సిడరీ అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా సరే యూ కెన్ ఫైల్. ఏమన్నాడమ్మా? ఫైల్ చేయొచ్చు అన్నాడా, చేయకూడదు అన్నాడా? చేయొచ్చు అన్నారు. ఎస్, యూ కెన్ ఫైల్. దట్ మీన్స్ ఫారెన్ సబ్సిడరీ మనకి అన్ఆడిటెడ్ అయినా సరే వీ కెన్ ఫైల్ దట్ అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ అవర్ ROC. Okay, but we have to submit a declaration. ఏమని చెప్పాలంటే, సార్ ఫైలింగ్ చేసేటప్పుడు అన్ఆడిటెడ్ ఫైల్ చేసి కింద మనం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమనంటే, సార్ సో అండ్ సో ఫారెన్ కంపెనీ, ఫారెన్ సబ్సిడరీ, ఇట్ ఈస్ అవర్ సబ్సిడరీ, అండ్ యాజ్ పర్ USA Income Tax Act that company is not required to get audited, so that is why we are filing the unaudited financial statements of foreign subsidiary with you. Okay na అని చెప్పి we have to give a declaration. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా కంపెనీ ఫైల్ చేసేటప్పుడు ఒక పేపర్ మీద పెట్టి డిక్లరేషన్ ఫామ్ లో రాసి, ఓకేనా, దాన్ని ఫైల్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, ఫారెన్ కంపెనీ సబ్సిడరీ, నథింగ్ బట్ ఫారెన్ సబ్సిడరీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లోనే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? ఫారెన్ సబ్సిడరీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లోనే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? వాళ్ళ దేశం ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు.
మరి అటువంటప్పుడు ఆ భాషలో ఉన్న ఆ లాంగ్వేజ్లో ఉన్న ఫినాన్షియల్ స్టేట్మెంట్ తీసుకొచ్చి మన ఇండియాలో సబ్మిట్ చేస్తే ఉపయోగం ఉంటుందా? ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ అవర్ ఇండియన్ రీడర్స్? No, sir. In that case, what ఏం చెప్తున్నానంటే, if the financial statements of such foreign subsidiary is in any language other than English ఉంటే we have to submit a translated copy. We have to submit a translated copy. అంటే ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆ నేషనల్ లాంగ్వేజ్ నుంచి మన లోకల్ లాంగ్వేజ్కి, మన ఇండియన్ లాంగ్వేజ్కి మార్చి ఇంగ్లీష్లోకి దాన్ని సబ్మిట్ చేయమని చెప్తున్నాడు. యూనివర్సల్ లాంగ్వేజ్లోకి మార్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి దాన్ని సబ్మిట్ చేయమని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? దిస్ ఇస్ ద కండిషన్. సబ్మిట్ ఏ ట్రాన్స్లేటెడ్ కాపీ. ఓకే, సో నెక్స్ట్, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? వాట్ ఆర్ ఇంక్లూడెడ్? ఇందాక నుంచి మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకుంటున్నాం కదా. సో వాట్ ఆర్ కాల్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. వాడు ఇందాక నుంచి ప్రతి సెక్షన్లో కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అంటున్నాడు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో మనకు తెలుసు, ఆల్రెడీ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డెఫినేషన్ చదివినప్పుడు చదివాం. దెన్ వాట్ ఆర్ కాల్డ్ అదర్ డాక్యుమెంట్స్? వాట్ ఆర్ కాల్డ్ అదర్ డాక్యుమెంట్స్? ఓకే, అవి పైన చెప్పాడు చూడండి. సో ఫస్ట్ ఏమంటున్నాడు, మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలాగో ఉంటాయి. రెండు, సిఎఫ్ఎస్. వాట్ డూ యూ మీన్ బై సిఎఫ్ఎస్? Consolidated financial Yes, statement. consolidated financial statements. And next, ఇంకోటి చెప్పాడు చూడండి, the accounts of its subsidiaries or subsidiaries which have been incorporated outside India and which have not established any place of business in India. అంటే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అలాగే ఫారెన్ సబ్సిడరీ యొక్క అకౌంట్స్, నెక్స్ట్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఆర్ annexures. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఎలాగో మనకు తెలుసు. అదర్ డాక్యుమెంట్స్ అంటే ఇవన్నీ కలిపి అదర్ డాక్యుమెంట్స్ అంటారు. అంటే మనం ROC దగ్గర ఫైల్ చేసేటప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలి, అలాగే ఫారెన్ సబ్సిడరీ అకౌంట్స్, అలాగే అదర్ డాక్యుమెంట్స్, అలాగే కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఈజ్ ద డే. అయితే ఫామ్ ఏంటనేది చూద్దాం. వాట్ ఈస్ ద ఫామ్? ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలి సార్? ఫామ్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిపోర్ట్, ఫామ్ ఆఫ్ ఫైలింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. ఫామ్ ఫర్ ఫైలింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఇక్కడ చెప్పేది చూడండి. ఇన్ కేస్ సిఎఫ్ఎస్ ప్రతి కంపెనీకి ఉండాలని రూల్ ఏమైనా ఉందమ్మా? ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ సిఎఫ్ఎస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ కంపెనీ? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రతి కంపెనీకి ఉండాలని రూల్ ఏమైనా ఉందా? No, sir. ఎందుకంటే ఒక కంపెనీకి సబ్సిడరీ ఉండొచ్చు, ఒక కంపెనీకి సబ్సిడరీ ఉండకపోవచ్చు. సో ఇన్ కేసు సిఎఫ్ఎస్ ఉంటే AOC 4CFS అనే ఒక ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఇన్ కేసు సిఎఫ్ఎస్ లేకపోతే ఓన్లీ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటే ఇన్ దట్ కేస్ AOC 4 సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏ ఫామ్ అమ్మది? ఫామ్ నేమ్ ఏంటి? ఫామ్ ఏంటమ్మా? AOC 4. AOC 4. ఇన్ కేస్ సిఎఫ్ఎస్ కూడా ఉంటే మనకి అప్పుడు AOC 4 CFS ని సబ్మిట్ చేయాలి. ఓకేనా?
నెక్స్ట్, సో ఇక్కడతో మనకి ఆల్మోస్ట్ డ్యూ డేట్స్ అయిపోయినాయి, ఫామ్ నెంబర్స్ అయిపోయినాయి, ఏ కేసులో ఎప్పుడు ఫైల్ చేయాలి అంతా కూడా మనం చూసేద్దాం. నెక్స్ట్ XBRL రిపోర్టింగ్. XBRL రిపోర్టింగ్ ఆర్ ఫైలింగ్? XBRL ఫైలింగ్. వాట్ ఈస్ XBRL ఫైలింగ్? XBRL అంటే ఏంటమ్మా ఫుల్ ఫామ్ చెప్పండి. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఫర్ XBRL? Extensible business. Extensible business reporting language. Yes, very good. Extensible business reporting language. దేనికి సంబంధించిన లాంగ్వేజ్ అమ్మా ఇది? దేనికి సంబంధించిన లాంగ్వేజ్? Business reporting సంబంధించిన language. వెరీ గుడ్. బిజినెస్ రిపోర్టింగ్, మనం అంటే మన బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సిన లాంగ్వేజ్. ఓకేనా? సో ఈ XBRL ఫైలింగ్ అనేది మనకి MCA వెబ్సైట్లో ఉంటుంది. MCA వెబ్సైట్లో. ఓకేనా? నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకేనా? సో మనం ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటిని మనం ఫైల్ చేసేటప్పుడు మనం ఫైల్ చేసే ఫార్మాట్ ఎలా ఉండాలంటే XBRL ఫార్మాట్లో ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఫార్మాట్ ఫాలో అవుతాడు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది. ఓకేనా? సో అటువంటిప్పుడు ఏమవ్వాలంటే వాళ్ళు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయాలి అంటే, అట్సే డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేయాలంటే వాళ్ళకి ఒక యూనిక్ ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు. దాన్ని XBRL రిపోర్టింగ్ అంటారు, ఫార్మాట్ అంటారు. ఓకేనా? సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ XBRLని రీడ్ చేయగలిగే కెపాసిటీలో ఉంటుంది. సో మనం ఫైల్ చేసేటప్పుడు కూడా XBRL ఫైలింగ్ చేసామనుకో, వాళ్ళ సాఫ్ట్వేర్ వెంటనే క్యాప్చర్ చేసి మనం ఇచ్చిన డేటాని సెగ్రిగేట్ చేసి అనాలిసిస్ చేయగలరు వాళ్ళకి. ఓకేనా? అందుకనే XBRL రిపోర్టింగ్ లాంగ్వేజ్లో ఫైలింగ్ చేయమని చెప్తారు. ఓకేనా? సో దీనికి XBRL రిపోర్టింగ్ అనేది ఇప్పటికే 3 times వీటిని రివైజ్ చేశారు. XBRL రిపోర్టింగ్ అనేది ఇప్పటికీ మనకి దీనికి సంబంధించిన రూల్స్ 3 times వచ్చాయి. ఎప్పుడెప్పుడు అంటే 2006లో ఒకసారి వచ్చినాయి, 2006లో ఒకసారి వచ్చాయి, అలాగే 2011లో ఒకసారి వచ్చాయి. ఓకేనా? అలాగే 2015లో ఒకసారి వచ్చాయి. ఎన్ని టైమ్స్ వచ్చినాయమ్మా? 2006 ఒకసారి, 2011 ఒకసారి, అలాగే 2015 ఒకసారి. ఇట్లా 3 times వచ్చాయి మనకి. ఓకే. సో ఎప్పుడెప్పుడు ఏమేమి రూల్స్ చెప్పాడు అనేది చూద్దాం. ఫస్ట్ వి లుక్ ఎట్ 2015 which is more important for examination purpose. Okay. So the rule for filing of documents in XBRL format, రూల్స్ 2015. ఓకే. అంటే XBRLలో అందరూ రిపోర్ట్ చేయాలా సార్? చిన్న కంపెనీ ఉంది, దానికి XBRL ఫైలింగ్ అంటే ఏం తెలుస్తుంది సార్? నో. సో XBRL ఫైలింగ్ కొంతమందికి మాత్రమే అప్లికబిలిటీ చేశాడు. సో లెట్ us see the applicability of the XBRL filing as per rules 2015, as per rules which were given in 2015. applicability. So ఎవరెవరికంట? ఫస్ట్ థింగ్, every listed company and company having a paid up capital of 5 crore or more. 5 crore or more. Paid up share capital ఎంత ఉండాలమ్మా? ఫస్ట్ థింగ్ every listed company. సెకండ్ థింగ్ paid up share capital ఎంత ఉండాలి? 5 crore or more. 5 crore or more అంటే more than or equal to 5 crores. ఇలా రాయొచ్చుగా paid up share capital. నెక్స్ట్ థర్డ్ థింగ్, టర్న్ ఓవర్ ఎంత ఉండాలని చెప్తున్నాడు? టర్న్ ఓవర్ ఎంత ఉండాలమ్మా? 100 crore or above.
100 crores ఆర్ అబౌవ్. అలాగే ఇండేస్ ఫాలో అయ్యేవాళ్ళు, అలాగే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే సో అన్లిస్టెడ్ కంపెనీకి అవసరం లేదు. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 5 crore కన్నా తక్కువే ఉంది, అప్పుడు XBRL అవసరం లేదు. టర్న్ ఓవర్ 100 crores కన్నా తక్కువే ఉంది, అప్పుడు కూడా XBRL అవసరం లేదు. అలాగే నేను ఇండియాస్ ఫాలో అవట్లేదు, అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవుతున్నా, అప్పుడు కూడా అవసరం లేదు. ఇంకా అంటే ఇప్పుడు కాకినాడలో ఏదైనా చిన్న చిన్న కంపెనీ ఉన్నాయమ్మా, చిన్న కంపెనీలు ఉన్నాయి, అవి XBRL రిపోర్టింగ్ చేయాలా? అవి XBRL రిపోర్టింగ్ చేయాలా? చిన్న చిన్న కంపెనీస్ చెప్పండి మీరు. No, sir. No, it is not required for them to report in XBRL. XBRL reporting is only confined to these companies. Only confined to these companies. Okay. So, sir, ఒక సంవత్సరం ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యా. 2018లో ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యా. ఏ కండిషన్ అంటే 2018లో టర్న్ ఓవర్ మోర్ దెన్ 1000 crores వచ్చింది, 100 crores వచ్చింది. సో 2018కి నేను ఎలా రిపోర్ట్ చేయాలమ్మా? XBRLలోనా నార్మల్ ఫార్మాట్లో? XBRL, sir. XBRLలో రిపోర్ట్ చేయాలి, బాగానే ఉంది. 2019లో నా టర్న్ ఓవర్ 80 crores వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను XBRLలో చేయాలా వద్దా? నా క్వశ్చన్ అర్థమైందమ్మా మీకు? 2019లో టర్న్ ఓవర్ 80 crores వచ్చింది, మిగతా కండిషన్స్ ఏమీ సాటిస్ఫై అవ్వలేదు, అలాగే టర్న్ ఓవర్ కూడా 80 crores వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, XBRL రిపోర్టింగ్ చేయాలా వద్దా? చేయాలి సార్. చేయాలి సార్. వాడు ఏమంటున్నాడంటే ఒక్క ఇయర్ నువ్వు అప్లికేబిలిటీలోకి వస్తే, ఓకేనా, ఒక్క ఇయర్ నువ్వు XBRL రిపోర్టింగ్ అప్లికేబిలిటీలోకి వస్తే ఎవ్రీ ఇయర్ అంటే ఆ క్రైటీరియా సాటిస్ఫై అయినా అవ్వకపోయినా మనం XBRLలో ఫైల్ చేయాలి. XBRLలో ఫైల్ తప్పనిసరిగా చేయాలి. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇయర్ నేను సాటిస్ఫై అవ్వలేదు కదా సార్, కండిషన్ టర్న్ ఓవర్ అంతా తక్కువే ఉంది కదా, ఇయర్ నేను రిలాక్సేషన్ తీసుకుంటా అంటే కుదరదు. ఓకేనా? యూ షుడ్ రిపోర్ట్ కంటిన్యూస్లీ ఇన్ XBRL ఫార్మాట్. ఓకేనా? నెక్స్ట్, the companies which have filed their financial statements under the erstwhile 2011 rules, మనం ఇందాక చెప్పుకున్నాం 2011 కూడా 2011లో కూడా XBRL రిపోర్టింగ్కి ఒక క్రైటీరియా ఇచ్చాడు. ఓకేనా? అది ఇప్పుడు మనకు అనవసరం. ఓకేనా? సో 2011లో ఎవరైతే అప్లికేబుల్ అవుతారో 2011 ఇచ్చిన క్రైటీరియా ప్రకారం, మేబీ అప్పుడు క్రైటీరియా ఇంకా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా? సో 2011లో ఎవరైతే అప్లికేబుల్ అయ్యారో 2015 వచ్చిన తర్వాత, ఈ రూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నా లేకపోయినా ఈ రూల్స్ ప్రకారం వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా 2015 రూల్స్ వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. 2011లో ఒకసారి అప్లికేబుల్ అయి ఉంటే వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఫైల్ చేస్తూ ఉండాలి, వితౌట్ కంటైనింగ్ ఆర్ వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ టు ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ 2015 రూల్స్. అంటే 2011లో నీకు అప్లికేబుల్ అయ్యిందంటే 2015లో నీకు అప్లికబిలిటీ ఉన్నా లేకపోయినా సరే యూ హ్యావ్ టు కంటిన్యూ ఫైలింగ్ XBRL ఫార్మాట్. XBRL ఫార్మాట్. ఓకే. అండ్ ఇన్ కేస్ ఆఫ్ 2006లో అయితే వాళ్ళు కూడా కంటిన్యూస్గా XBRL ఫార్మాట్లో ఫైల్ చేయాలి. ఓకేనా? వాళ్ళకి టాక్సానమీ అని చెప్పేసి Annexure 2, Annexure 2A అని చెప్పేసి ఉంటుంది. టాక్సానమీ 2006లో ఉన్న వాళ్ళకి Annexure 2 అలాగే Annexure 2A అని చెప్పేసి 2 ఫార్మాట్స్ ఉంటాయి. వాళ్ళు ఆ ఫార్మాట్స్ ప్రకారం ఫైల్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది XBRL ఫైలింగ్. ఓకేనా? అలాగే సార్ ఎవరికైనా ఎగ్జామ్షన్ ఉందా సార్? XBRL నుంచి ఎవరికైనా ఎగ్జామ్షన్ ఉందా అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అలాగే
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సి అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఓకేనా. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, ఎవరున్నా సరే బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, ఎవరున్నా సరే వీళ్ళు కూడా ఎక్స్పిఆర్ఎల్ ఫైలింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద ఎంటైర్ అప్లికబిలిటీ ఆఫ్ ది ఎక్స్పిఆర్ఎల్ ఫైలింగ్. ఓకే. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయేమో, ఎన్ని టైమ్స్ వచ్చినాయి ఎక్స్పిఆర్ఎల్ రూల్స్? 3 times. 3 times వచ్చింది. ఓకేనా. సో 2015 అప్లికబిలిటీ చెప్పండి, ఎక్స్బిఆర్ఎల్ అప్లికబిలిటీ. Listed in stock exchange. ఓకే. Paid up capital 5 crores or above. ఓకే. Turnover 100 crores or above. ఓకే. Companies which are required to prepare financial statement according to ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. రైట్, వెరీ గుడ్. ఒకసారి అప్లికబుల్ అయితే నెక్స్ట్ ఇయర్ మనకి అప్లికబిలిటీ ఉన్నా లేకపోయినా మనం కంటిన్యూ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలి? అండర్ సెక్షన్ 137. ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలి? AOC 4. AOC 4. ఇన్ కేస్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటే AOC 4 CFS. AOC 4 CFS. వెరీ గుడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంటర్నల్ పనిష్మెంట్. ఒకవేళ ఎవరైనా సరే ఈ ఎక్స్బిఆర్ఎల్ రిపోర్టింగ్లో చేయకపోయినా, ఓకేనా, విత్ ఇన్ ది టైం లిమిట్ లోపు ఆర్ఓసి ఫైలింగ్ చేయకపోయినా సరే పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటనేది చూద్దాం. The company shall be liable to a penalty of 1000 for every day. పెనాల్టీ ఎంతమ్మా? కంపెనీకి ఆఫీసర్స్కి ఇద్దరికి విడివిడిగా పెనాల్టీ ఉంటుంది. కంపెనీకి పెనాల్టీ ఎంత మెన్షన్ చేశాడు ఇక్కడ? కంపెనీకి పెనాల్టీ ఎంత మెన్షన్ చేశాడు? ₹1000 per day. Maximum limit 10 lakhs. అంతే. అంటే లేట్ అయిన ఒక్కొక్క రోజుకి, అంటే మనం 30 days లోపు ఫైల్ చేయాలి కదా, విత్ ఇన్ 30 days లోపు ఫైల్ చేయాలి. 31st day మనం ఫైల్ చేస్తున్నాం అనుకో, ₹1000 యాడ్ అవుతుంది. 32nd day ₹2000. అలాగా నెంబర్ ఆఫ్ డేస్ డిలే చేసే కొద్దీ ₹1000 per day యాడ్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తున్నామో మ్యాక్సిమం ఇట్ విల్ గో అప్ టు 10 lakhs. దట్స్ ఇట్. సెకండ్, సరే కంపెనీకి పెనాల్టీ పడిపోయింది, మరి డైరెక్టర్స్కి వాళ్ళకి ఏం చెప్తున్నారో చూడండి. The managing director and the chief financial officer of the company, అంటే ఎవరెవరికి? MDకి, CFOకి, shall be liable to a penalty of ₹1 lakh. పెనాల్టీ బాగా ఇచ్చాడమ్మా. మినిమం ఎంత అంటే పెనాల్టీ వాళ్ళకి? CFOకి, మేనేజింగ్ డైరెక్టర్కి మినిమం పెనాల్టీ ఎంత? 1 lakh. 1 lakh. అండ్ ఒకవేళ వాళ్ళ డిఫాల్ట్ కంటిన్యూ అయితే మ్యాక్సిమం ఫైన్ ఎంత పడుతుందంటే ₹100 for every day. అక్కడ నుంచి సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 lakhs. సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 lakhs. అంటే రోజుకి ₹100 చెప్పిన అలాగా కంటిన్యూ అయ్యి 5 lakhs వరకు వెళ్తుంది. మినిమం 1 lakh పడుతుంది, మ్యాక్సిమం 5 lakhs పడుతుంది. ఓకే. అదే కంపెనీకి అయితే 1000 per day పడుతుంది. అదే మేనేజింగ్ డైరెక్టర్ కానీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కానీ అయితే 100 per day పడుతుంది. మినిమం 1 lakh, మ్యాక్సిమం 5 lakhs. ఓకే సార్. మరి ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, CEO లేకపోతే? మేనేజింగ్ డైరెక్టర్, CEO లేరమ్మా ఆ కంపెనీకి. మరి లేకపోతే ఎవరికి పెనాల్టీ పడుతుంది? Board director. ఎస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక పర్సన్ ఆథరైజ్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ కలిసి ఒక పర్సన్ని ఆథరైజ్ చేస్తారు. ఆ పర్సన్కి పెనాల్టీ పడుతుంది. ఓకేనా. అలా ఎవరిని ఆథరైజ్ చేయకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కలిపి పనిష్మెంట్ పడుతుంది. ఓకేనా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీకి MD ఉన్నాడా, CFO ఉన్నాడా లేదా వెతుక్కుంటాడు.
వాళ్ళకి ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ వేస్తారు. వాళ్ళు లేకపోతే ఏం చేస్తారంటే బోర్డు ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందేమో చూసుకుంటాడు, వాడికి పెనాల్టీ వేస్తాడు. బోర్డు అటువంటి రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వకపోతే అందరికీ కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కలిపి పెనాల్టీ అనేది లెవీ చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్, సో దిస్ ఈస్ అబౌట్ సెక్షన్ 137. ఓకే. నెక్స్ట్, ఇంటర్నల్ ఆడిట్ సెక్షన్ 138. ఇంటర్నల్ ఆడిట్ సెక్షన్ 138. మా ఇంటర్నల్ ఆడిట్ గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం, గుర్తుందా మీకు? లాస్ట్ బ్యాచ్ లో మనం ఆడిట్ కంప్లీట్ చేసేటప్పుడు మనం ఎండ్ చేసిన టాపిక్ ఇంటర్నల్ ఆడిట్ తోనే, గుర్తుందా? కంపెనీ ఆడిట్ లో ఉన్నారా ఎవరైనా? సో ఇంటర్నల్ ఆడిట్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే ప్రతి కంపెనీ కూడా ఇంటర్నల్ ఆడిట్ చేయించుకోవాలా లేదా? వాట్ ఈస్ ద అప్లికబిలిటీ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్? వాట్ ఈస్ ద applicability of the internal audit and what are the requirements of an internal auditor? Let us see. Okay, so applicability check చేద్దాం. అంటే ఏ కంపెనీకి ఇంటర్నల్ ఆడిటర్ కావాలి? సెక్షన్ 138. Just now we have completed section 137 and we are moving to section 138. Applicability of internal auditor. Internal auditor. Okay. So in that case, first of all, every listed company ఏదైనా సరే దానికి ఖచ్చితంగా ఇంటర్నల్ ఆడిటర్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ అనేది జరుగుతూ ఉండాలి. నెక్స్ట్, అన్లిస్టెడ్ కంపెనీ. ఓకే. ఈ అన్లిస్టెడ్ కంపెనీలో 2 వింగ్స్ ఉంటాయమ్మా. ఒకటి ప్రైవేట్ కంపెనీ, 2 పబ్లిక్ కంపెనీ. అండ్ ద సెకండ్ వన్ ఈస్ పబ్లిక్ కంపెనీ. అంటే అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి రూల్స్ చెప్పాడు చూడండి. పిటిఓడి. గుర్తుందమ్మా? పిటిఓడి చెప్పుకున్నాం, గుర్తుందా? పిటిఓడి పి అంటే ఏంటమ్మా? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. paid up share capital. T అంటే turnover. O అంటే outstanding loans and advances. Loans and borrowings అనుకోవచ్చు. D అంటే deposits. గుర్తుందమ్మా? ఓకే, రైట్. paid up share capital ఎంత ఉండాలని చెప్తున్నాడు? 50 crores or more. 50 crores or more. Turnover ఎంత ఉండాలంటున్నాడంటే 200 crores or more. 200 crores or more. And next, outstanding loans or borrowings. Okay na? Just more than or equal to 100 crores. And next, deposits. Okay, more than or equal to 25 crores. More than or equal to 25 crores. ఇవి రెండు కూడా at any time in the preceding financial year and ఇవి రెండు కూడా in the financial year. గుర్తుందమ్మా ఇది? ఓకేనా? అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి అయితే ఈ క్రైటీరియా ఎవరైతే సాటిస్ఫై అవుతారో, ఇందులో ఏ ఒక్క క్రైటీరియా సాటిస్ఫై అయినా పర్వాలేదమ్మా. ఓకేనా? ఆర్ గుర్తుపెట్టుకున్నాము. పిఆర్, టిఆర్, ఓఆర్, డి.
స్లాష్ పెట్టానంటే ఆర్ అని అర్థం. ఓకేనా? ఎనీ కండిషన్, ఎనీ వన్ కండిషన్ సాటిస్ఫై అయినా చాలు. అంటే ఒక అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి ఇందులో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే వాళ్ళకి ఇంటర్నల్ ఆడిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. దట్ మీన్స్ దే ఆర్ మ్యాండేటరీ టు డూ ద ఇంటర్నల్ ఆడిట్. ఓకేనా? సో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలమ్మా? ఎంత పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి? 50 crores or more. 50 crores or more. టర్నోవర్ 200 crores or ఆర్ మోర్. అవుట్ స్టాండింగ్ ఇవి రెండు కూడా ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్లో క్లోజింగ్ టైంకి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ డిపాజిట్స్ ఉంది కదా, లోన్స్ అండ్ బారోయింగ్స్, వీటికి ఏమంటున్నాడంటే యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ క్లోజింగ్ ఉండాల్సిన అవసరం లేదు. లైక్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ 100 crores లేవు. బట్ మధ్యలో ఒకసారి నేను ఏం చేశానంటే ఒక 150 కోట్లు అప్పు తీసుకుని ఒక 100 కోట్లు కట్టేశాను. అర్థమవుతుందమ్మా మీకు? ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో మిడిల్లో 150 crores అప్పు తీసుకున్నాను, లోన్ తీసుకున్నాను. ఓకేనా? వెంటనే బిఫోర్ క్లోజింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ 100 crores కట్టేశాను. అప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్కి నాకు ఎంత ఉంటుంది లోన్ అమౌంట్? 50 crores. 50 crores ఉంటుంది. మరి అందుకని ఏమన్నాడంటే అటువంటిప్పుడు ఈ క్రైటీరియా సాటిస్ఫై అవును. అందుకని వాడు ఏమన్నాడంటే 50 crores అది 100 crores ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అన్నాడు. అంటే క్లోజింగ్ డేట్ బ్యాలెన్స్ ఒకటే నేను చూడను, ఫినాన్షియల్ ఇయర్ మొత్తంలో ఎక్కడైనా సరే నువ్వు 100 కోట్లు దాటావా, అలా దాటితే నీకు ఇంటర్నల్ ఆడిట్ అప్లికబిలిటీ వచ్చేస్తుంది. సో అంటే ఇప్పుడు నేను 150 crores తీసుకుని 100 crores కట్టినా సరే ఓకేనా, నాకు ఇంటర్నల్ ఆడిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అర్థమైందమ్మా ఈ ప్రొవిజన్ మీకు? ఎస్ సార్ నో? Yes, sir. ఎస్. అలాగే డిపాజిట్స్ కూడా అంతే. ఓకేనా? ఇయర్ మధ్యలో ఒక 50 crores డిపాజిట్ వచ్చినాయి, వాటిని మన్నిటిని రీపేర్ చేస్తా. ఓకేనా? మళ్ళీ ఇయర్ ఎండింగ్కి 10 crores డిపాజిట్ ఉంది. ఓకేనా? నాకు ఇప్పుడు అప్లికబిలిటీ లేదు సార్ అంటే కుదరదు. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఎప్పుడైతే 25 crores దాటినాయో అప్పుడే నీకు అప్లికబిలిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ ఏ కంపెనీ, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. ఓకేనా? ఇప్పుడు లెట్ us come to ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీకి ఏం చెప్తున్నాడంటే అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ బారోయింగ్ అదొక్కటే చెప్తున్నాడు. అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ రెండు చెప్తాడు. అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ బారోయింగ్స్ ఒక కండిషను, అలాగే టర్న్ ఓవర్ కండిషన్ ఒకటే పెట్టాడు. అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ బారోయింగ్స్ ఎంత ఉండాలంటున్నాడు? 100 crores ఆర్ మోర్ అంటున్నాడు. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores అంటున్నాడు. అలాగే టర్న్ ఓవర్ ఎంత అని చెప్తున్నాడు? 200 crores ఆర్ మోర్. ఓకేనా? ఇది ఫినాన్షియల్ ఇయర్లో, ఇది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ది ఫినాన్షియల్ ఇయర్. At any point of time in financial year. That's it. So this is the applicability of a internal audit for an unlisted private company, unlisted public company. Unlisted private company and unlisted public company. మా క్లియర్గా అర్థమైందా మీకు? అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో ఎవరి లిస్టెడ్ కంపెనీకి అన్లిస్టెడ్ కంపెనీకి క్రైటీరియా ఎలా ఉండాలి? ఓకే. నెక్స్ట్ సార్ చిన్న పాయింట్స్ సార్. ఇంటర్నల్ ఆడిట్ అప్లికబుల్ అయిందంటే ఇంటర్నల్ ఆడిటర్ని కూడా పెట్టుకోవాలిగా. నేను ఇంటర్నల్ ఆడిటర్ని పెట్టుకోవాలిగా ఇప్పుడు కంపెనీలో. ఎవరిని పెట్టుకోవచ్చు సార్? చార్టర్డ్ అకౌంటెంట్ కావాలా? కాస్ట్ అకౌంటెంట్ పెట్టుకోవచ్చా? ఎస్, యూ కెన్ యూజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ or a cost accountant or any other professional. ఖచ్చితంగా ఆడు చార్టర్డ్ అకౌంటెంటే అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ ప్రొఫెషనల్ కూడా, ఈవెన్ మనం ఎంబీఏని కూడా ఇంటర్నల్ ఆడిటర్గా మనం పెట్టుకోవచ్చు. either we can use chartered accountant or cost accountant or
ఎనీ అదర్ ప్రొఫెషనల్ లైక్ ఎంబీఎస్ ఐఏఎంస్ ఎవరినైనా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇంటర్నల్ ఆడిటర్ కింద. ఓకే సార్, ఇంటర్నల్ ఆడిటర్ ఎంప్లాయీ అయి ఉండాలా, మనకి కంపెనీకి ఎంప్లాయీ అయి ఉండాలా, లేదా ఆర్ ఎంగేజ్ చేసుకోవచ్చా? అంటే ఐ థింక్ బట్ మనం ఇప్పుడు ఆడిటర్ని ఎలా అపాయింట్ చేసుకుంటామో అలా అపాయింట్ చేసుకోవచ్చా? ఎస్ సార్, బోత్ టైప్స్. ఎలా అయినా సరే మనం చేసుకోవచ్చు. అంటే చార్ట్ అకౌంటెంట్ తీసుకోవచ్చు, ఇంటర్నల్ ఆడిటర్ కింద ఎంప్లాయీ కింద పెట్టుకోవచ్చు, లేదంటే బయట ఒక ఆడిట్ ఫర్మ్ ఉంది వాళ్ళని మనకి ఎంగేజ్ చేసుకోవచ్చు. అంటే ఎంప్లాయీ కాకుండా వాళ్ళని మనం ఎంగేజ్ చేసుకుని ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ వాళ్ళని కండక్ట్ చేయమని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. దట్ మీన్స్ సో ఇంటర్నల్ ఆడిటర్ may be an employee or may not be an employee. ఓకే, నెక్స్ట్ ఇంకో ఏమంటున్నాడంటే ఇంటర్నల్ ఆడిటర్ కింద ఒక చార్టెడ్ అకౌంటెంట్ని పెట్టుకోవచ్చు ఇండివిజువల్ని, లేదా ఒక ఫర్మ్ని అపాయింట్ చేసుకోవచ్చు ఇంటర్నల్ ఆడిటర్ కింద, అలాగే ఒక బాడీ కార్పొరేట్ని కూడా ఇంటర్నల్ ఆడిటర్ కింద అపాయింట్ చేసుకోవచ్చు. ఒక బాడీ కార్పొరేట్ని కూడా నథింగ్ బట్ అంటే ఒక కంపెనీని కూడా ఇంటర్నల్ ఆడిటర్ కింద అపాయింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి అపాయింట్ ఏ బాడీ కార్పొరేట్ యాజ్ అన్ ఆడిటర్, స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ? ఒక బాడీ కార్పొరేట్ని స్టాట్యూటరీ ఆడిటర్ కింద అపాయింట్ చేయొచ్చా? ఇది నా క్వశ్చన్. కెన్ ఎనీవన్? ఒక బాడీ కార్పొరేట్ని స్టాట్యూటరీ ఆడిటర్ కింద అపాయింట్ చేయొచ్చా? No, sir. నో సార్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఒక బాడీ కార్పొరేట్ని స్టాట్యూటరీ ఆడిటర్ కింద అపాయింట్ చేసుకోవడం కుదరదు, కానీ ఇంటర్నల్ ఆడిటర్గా కావాలంటే మనం అపాయింట్ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈస్ వెరీ కేర్ఫుల్గా యూ హ్యావ్ టు రిమెంబర్ దమ్. ఓకేనా? సో ఇండివిజువల్ని ఎలాగైనా పెట్టుకోవచ్చు, అలాగే ఒక ఫర్మ్ని ఎలాగైనా సరే ఆడిటర్ కింద పెట్టుకోవచ్చు. అవి రెండు కేసులో జరుగుతాయి. బట్ బాడీ కార్పొరేట్ని మాత్రం పెట్టుకోవచ్చు, బట్ స్టాట్యూటరీ ఆడిటర్ కింద మాత్రం పెట్టుకోవడం కుదరదు. ఓకేనా? సో అది సో దీస్ ఆర్ ది ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నల్ ఆడిటర్. ఓకేనా? అండ్ ఇంటర్నల్ ఆడిట్ అండర్ సెక్షన్ 138. ఓకేనా? సో ఎనీ డౌట్స్ ప్లీజ్? Section 136. Okay. So circulation of financial statements and other documents. నేను మళ్ళీ మీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాకనే మనం చూసాం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అదర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటనేది మనం చూసాం. అదర్ డాక్యుమెంట్స్ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి? CFS, auditor report, board report, ఆల్ అదర్ డాక్యుమెంట్స్, ఎనెక్సర్స్, ఇవన్నీ కూడా ఇంకన్నీ కలిపి అదర్ డాక్యుమెంట్స్ అంటారు. ఓకేనా? సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ షుడ్ బి సర్క్యులేటెడ్. ఎవరికి సర్క్యులేట్ చేయాలి మనం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని అదర్ డాక్యుమెంట్స్ని ఎవరికి సర్క్యులేట్ చేయాలి? ఎవరికి సర్క్యులేట్ చేయాలంటే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది కంపెనీ. ఫస్ట్ ఎవరికి సర్క్యులేట్ చేయాలమ్మా? ఫస్ట్ ఎవరికి? ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది కంపెనీ. సెకండ్, every debenture trustee. Every debenture trustee. Okay. Next, every person who is entitled to receive the notice of general meeting. Every person who is entitled to receive the notice of general meeting. అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఒక ఆడిటర్ ఉన్నాడమ్మా. ఓకే, ఆడిటర్ మెంబర్ ఆఫ్ ది కంపెనీ అవుతాడా? ఈజ్ ద ఆడిటర్ ఏ మెంబర్ ఆఫ్ ది కంపెనీ? no sir, No. Is the auditor a debenture trustee? no sir, No. But ఇప్పుడు ఆడిటర్ కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలా వద్దా? yes sir, ఎస్. తన ఆడిట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఆడిటర్ కి ఒక కాపీ ఇవ్వాలి. ఓకే. సో అలాగే ఒక కంపెనీ సెక్రటరీ ఉన్నాడు. ఓకేనా? ఈజ్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ది కంపెనీ? నో. ఈజ్ ఈజ్ ద డిబెంచర్ ట్రస్టీ? నో. ఓకేనా? బట్ అతనికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. సో వాళ్ళని ఏమంటారంటే, సో ఆల్ దీస్ పర్సన్స్ అంటే మెంబర్స్, డిబెంచర్స్ హోల్డర్స్ కాకుండా, షేర్ హోల్డర్స్, డిబెంచర్స్ హోల్డర్స్ కాకుండా
జనరల్ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ది నోటీస్ ఆఫ్ ది జనరల్ మీటింగ్. ఓకే, సో మెంబర్స్కి ఇవ్వాలి, డిబెంచర్ ట్రస్టీస్కి ఇవ్వాలి, అలాగే ఎవ్రీ పర్సన్ హూ ఇస్ రిక్వైర్డ్ టు రిసీవ్ ద నోటీస్ ఆఫ్ ది జనరల్ మీటింగ్ షుడ్ ఆల్సో బి ప్రొవైడెడ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే సార్. సార్, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అనేది ఎప్పుడు ఇవ్వాలి సార్? ఏజిఎంకి వచ్చాక ఇవ్వాలా, ఏజిఎం ముందు ఇవ్వాలా? ఏమ్మా, ఏజిఎంకి వచ్చిన తర్వాత ఇవ్వాలా వీళ్ళకి, ఏజిఎంకి రాకముందే ఇవ్వాలా? నోటీస్ తో పాటు 21 days ముందు ఇవ్వాలి సార్. వెరీ గుడ్. మీరు ఆల్రెడీ జనరల్ మీటింగ్ చదువుకున్నప్పుడు చదివే ఉంటారు. జనరల్ మీటింగ్ కి ఎన్ని డేస్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలమ్మా? 21 days బిఫోర్ AGM. 21 days ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. సో ఆ నోటీస్ ఇచ్చేటప్పుడే మనం ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలి. సో అట్లీస్ట్ ఎన్ని డేస్ ఇవ్వాలి? అట్లీస్ట్ ఎన్ని డేస్ గ్యాప్ ఇవ్వాలి నోటీస్కి? 21 days. 21 days ఇవ్వాలి. 21 days కన్నా షార్టర్ టైం ఇంకా నోటీస్ ఇవ్వచ్చా? దాన్ని షార్ట్ నోటీస్ అంటారు. షార్ట్ నోటీస్ ఇవ్వచ్చా? నోటీస్ టు ది యాన్యువల్ జనరల్ మీటింగ్ 21 days ఉండాలి అట్లీస్ట్. 21 days కన్నా తక్కువ నోటీస్ ఇవ్వచ్చా? చదివారా చదవలేదా? 21 days కన్నా షార్ట్ నోటీసు. షార్ట్ నోటీస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చమ్మా. చెప్పరేంటి మరి దానికి? చదివారా? మీకు షార్ట్ నోటీస్ గురించి చెప్పారా జనరల్ మీటింగ్స్ లో? Yes sir. Yes, sir. సో షార్ట్ నోటీస్ ఇవ్వాలంటే కండిషన్ ఏంటంటే 95% మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో షార్ట్ నోటీస్ ఇవ్వాలంటే 95% కన్సెంట్ ఇవ్వాలి మనకి. షార్ట్ నోటీస్ అంటే 21 days కన్నా తక్కువ నోటీస్ ఇవ్వాలి అనుకుంటే, దట్ ఈస్ లెస్ దాన్ 21 days నోటీస్ ఇవ్వాలి అనుకుంటే కన్సెంట్ ఉండాలి మనకి. ఎవరి కన్సెంట్ సార్? కంపెనీ హ్యావింగ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, కంపెనీ హ్యావింగ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, కంపెనీ నాట్ హ్యావింగ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. Company having paid up share capital and company not having paid up share capital. Company having paid up share capital అయితే 95% ఆఫ్ ది షేర్ హోల్డింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. ఇన్ కేస్ కంపెనీ నాట్ హ్యావింగ్ షేర్ హోల్డింగ్ అయితే 95% ఎవరికైతే ఓటింగ్ పవర్ ఉంటుందో, వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. ఏమని? మాకు షార్ట్ నోటీస్ వచ్చినా పర్వాలేదు, మేము మీటింగ్కి వస్తాము, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ నోటీస్ అని చెప్పి ముందు వీళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ తీసుకుని నోటీస్ అనేది మనం పంపించాలి. షార్ట్ నోటీస్ అంటారు. ఓకే, నైస్. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 8 కంపెనీకి అయితే నోటీస్ పంపించడానికి, ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 8 కంపెనీ అయితే 14 days నోటీస్ అయితే సరిపోతుంది. సెక్షన్ 8 కంపెనీస్కి నార్మల్ నోటీస్ 21 days, సెక్షన్ 8 కంపెనీస్కి 14 days నోటీస్ ఇస్తే సరిపోతుంది. 14 days నోటీస్ ఇస్తే సరిపోతుంది. ప్రొవైడెడ్ అలా 14 days నోటీస్ ఇవ్వాలి అంటే వాళ్ళు 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒకటి సెక్షన్ 137 ప్రకారం, అలాగే అండర్ సెక్షన్ 92 ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం there should be no default. అర్థమైందా? ఎన్ని డేస్ నోటీస్ అమ్మా జనరల్ మీటింగ్ కి? నార్మల్ కేసెస్ లో 21 days. 21 days. షార్ట్ నోటీస్ ఇవ్వచ్చా? Yes sir. ఇవ్వచ్చు. ఇవి ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఏంటి? ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఏంటి నాన్న? 95% కన్సెంట్ ఉండాలి. yes sir. ఓకే. ఇన్ కేస్ సెక్షన్ 8 కంపెనీస్ కి అయితే టైం లిమిట్ ఎంత? 14 days before AGM. 14 days నోటీస్ ఇవ్వాలి అనుకుంటే
డిఫాల్ట్ ఏంటి, కండిషన్స్ ఏంటి? ఎనీ డిఫాల్ట్ కమిట్ చేయకూడదు సార్. నో డిఫాల్ట్ అండర్ సెక్షన్ 137 అండ్ అండర్ సెక్షన్ 92. 92. దట్స్ ఇట్. ఓకేనా? సో 14 days బిఫోర్ ది ఏజిఎం వాళ్ళు నోటీస్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు ఆ నోటీస్ తో పాటు వాళ్ళు సర్క్యులేట్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ సార్, ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ అయితే ఎలా సార్? మరి లిస్టెడ్ కంపెనీకి అయితే వాళ్ళ షేర్ హోల్డర్స్ ఎంత ఉంటారో వాళ్ళకే తెలియదు సార్. సో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాపీ పంపించగలడం కుదురుతుందా సార్? అదేనమ్మా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పాసిబుల్ అవ్వదు. అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా ఒక సమ్మరీ, ఓకేనా, ఏదైనా ఒక సమ్మరీ అనేది స్టేట్మెంట్ కంటైనింగ్ ది సేలియంట్ ఫ్యూచర్స్, ఓకేనా, అది పంపిస్తే సరిపోతుంది. అది పంపిస్తే సరిపోతుంది. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి. సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ పంపించడం కుదరదు కాబట్టి సో సేలియంట్ ఫ్యూచర్స్ ఉన్న ఒక ఇంపార్టెంట్ రేషియోస్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ పంపుతున్నాము అని చెప్పి అది వాళ్ళకి పంపించవచ్చు. సో అలా పంపించేటప్పుడు ఏ ఫామ్లో పంపించాలంటే ఫామ్ AOC 3A అలాగే ఫామ్ AOC 3లో. ఫామ్ AOC 3A ఎప్పుడంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేటప్పుడు ఫామ్ AOC 3A యూజ్ చేయాలి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేటప్పుడు ఫామ్ AOC 3ని ఓకేనా మనం సబ్మిట్ చేయాలి. ఓకే, దాన్ని సమ్మరీ స్టేట్మెంట్స్ అంటారు. ఏమంటారమ్మా వాటిని? ఏమంటారు? సమ్మరీ స్టేట్మెంట్స్. ఓకేనా? ఇండియాస్ అయితే AOC 3A అవుతుంది. అదర్ దాన్ ఇండియాస్ అయితే AOC 3 ఆ ఫామ్లో సమ్మరీ స్టేట్మెంట్ అనే దాన్ని పంపిస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇలా సమ్మరీ స్టేట్మెంట్ని పంపిస్తారో ఈ ఒరిజినల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గర పెట్టి ఉంచాలి. రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గర పెట్టి ఉంచాలి. ఒకవేళ ఎవరైనా షేర్ హోల్డర్ సమ్మరీ స్టేట్మెంట్ వద్దు అనుకుంటే సో రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకునే ఆపర్చునిటీ తనకి ఇవ్వాలి. ఓకేనా? సో దట్ ఈస్ ది అబోవ్ క్రైటీరియా. ఓకే, నెక్స్ట్ సార్ ఎట్లా సర్క్యులేట్ చేయాలి సార్? సర్క్యులేషన్ అనేది ఎలా చేయాలని చెప్తున్నాడు. ఎలా చేయాలంటే ఓకేనా, మెయిల్ ఐడీస్ ఉంటే వాళ్ళొక్క మెయిల్ ఐడీస్ ఉంటే ఈమెయిల్ ఐడి కంపెనీ దగ్గర రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ ఐడికి పంపించేయచ్చు. ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా పంపించేయచ్చు. అలా పంపించే ముందు అతని దగ్గర రిటర్న్ కన్సెంట్ తీసుకోవాలి. ఓకే, సో వీఆర్ సెండింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఎస్, ఓకే. దెన్ వీ కెన్ సెండ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ది త్రూ ఈమెయిల్. ఓకేనా? లేకపోతే ఫిజికల్ కాపీస్ అనేది పంపించాలి. ఓకేనా? ఇస్ ద మేనర్ ఆఫ్ సర్క్యులేషన్. ఓకే, సో ఇదంతా ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే ఆల్ లిస్టెడ్ కంపెనీస్కి అప్లికేబుల్ అవుతుంది. అలాగే పబ్లిక్ కంపెనీస్ హ్యావింగ్ నెట్వర్త్ ఆఫ్ మోర్ దాన్ 1 crore అండ్ టర్న్ ఓవర్ మోర్ దాన్ 10 crores. సో అంటే లిస్టెడ్ కంపెనీస్కి అన్నిటికీ అప్లికేబుల్ అవుతాయి. అన్ని కూడా ఇలాగే పంపించాలి. ఓకేనా? అలాగే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఏమైనా ఉంటే వాటికి ఇన్ కేస్ నెట్వర్త్ మోర్ దాన్ 1 crore అలాగే టర్న్ ఓవర్ మోర్ దాన్ 10 crores. ఓకేనా? ఆర్ కాదమ్మా, ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ అండ్. యూజ్ చేశాడు అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అంటే నెట్వర్త్ 1 crore అండ్ అబౌవ్ ఉండాలి, అలాగే టర్న్ ఓవర్ మోర్ దాన్ 10 crores ఉండాలి. అవి 2 కండిషన్స్ క్యుములేటివ్గా సాటిస్ఫై అయితే అప్పుడు ఆ కంపెనీ మాత్రమే ఇలా సర్క్యులేట్ చేయాలి. ఓకేనా సార్? మరి ప్రైవేట్ కంపెనీస్ నాట్ రిక్వైర్డ్ సార్. అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సర్క్యులేట్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్ ఆల్. ఓకేనా? లేకపోతే మనకి ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ కంపెనీస్ కూడా సర్క్యులేట్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రొవిజన్లో ఇక్కడ ఇంకో కాలం యాడ్ చేసి జస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని పెట్టుంటే
ఈ పాటికి మన ఊళ్ళో ఉన్న కంపెనీస్ అందరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకి పంపుతూ ఉండేవారు. ఇఫ్ యూఆర్ మెంబర్ దే. ఓకేనా. సో అందుకని ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పెట్టలేదు. ఓకేనా. నెక్స్ట్ ఓకే. సో దిస్ ఇస్ ద మేనర్ ఆఫ్ సర్క్యులేటింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా. అలాగే సార్ సర్క్యులేట్ చేస్తే అంతటితో అయిపోతుందా అంటే కుదరదు. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ సర్క్యులేట్ చేసిన తర్వాత దే షుడ్ బి ప్లేస్డ్ ఎట్ ది వెబ్సైట్ ఆఫ్ ది కంపెనీ. దే షుడ్ బి ప్లేస్డ్ ఎట్ ది వెబ్సైట్ ఆఫ్ ది కంపెనీ. ఓకేనా. సో కంపెనీ తరఫున ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయాలి. ఆ వెబ్సైట్లో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని పెట్టించాలి. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ సబ్సిడరీస్ అయితే సబ్సిడరీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనం సెపరేట్గా వెబ్సైట్లో పెట్టించాలి. ఓకేనా. సో దట్స్ ఇట్ అమ్మా. సో దిస్ ఇస్ అబౌట్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ అండ్ హ్యావింగ్ ఏ సబ్సిడరీ విచ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే అవుట్ సైడ్ ఇండియాలో ఒక సబ్సిడరీ ఉంది మనకి. ఓకేనా. అండ్ వాళ్ళు సిఎఫ్ఎస్ కూడా ప్రిపేర్ చేశారు. అవుట్ సైడ్ ఇండియాలో ఒక సబ్సిడరీ ఉంది, అలాగే సిఎఫ్ఎస్ కూడా మనం ప్రిపేర్ చేసాం. ఓకేనా. సో ఆ సిఎఫ్ఎస్ని వెబ్సైట్లో పెట్టాలి. ఆ సిఎఫ్ఎస్ని వెబ్సైట్లో పెట్టాలి. అంటే ఎలాగో స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలాగో పెడతాం, కానీ ఇన్ కేస్ సిఎఫ్ఎస్ కనుక ఫాలో అయితే ప్రిపేర్ అయితే ఆ సిఎఫ్ఎస్ని కూడా వెబ్సైట్లో పెట్టమని చెప్తున్నాడు. ఓకేనా. ఒకవేళ సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేయకపోతే ఓకేనా, లేదంటే ఫారెన్ కంపెనీ యొక్క ఫారెన్ సబ్సిడరీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయకపోతే such unaudited financial statements should also be there on the website. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫారెన్ సబ్సిడరీ ఫినాన్షియల్స్ ఆ కంట్రీ ప్రకారం ఆడిట్ చేయలేదు, మరి అటువంటిప్పుడు ఏం చేయాలి సార్ అంటే such unaudited financial statements should also be placed in the website of the company. ఒకవేళ ఆ ఫారెన్ సబ్సిడరీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అదర్ దాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటే అప్పుడేం చేయాలి సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి ట్రాన్స్లేటెడ్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్లేటెడ్ కాపీని వెబ్సైట్లో ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో అక్కడితో అయిపోతుంది సార్. మరి కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గర ఉన్న ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎవరైనా ఇన్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడంటే ఎవ్రీ కంపెనీ షెల్ అలో every member and debenture trustee to inspect the financial statements and other documents at its registered office during the business hours. అంటే బిజినెస్ టైమ్స్లో రిజిస్టర్డ్ ఆఫీస్కి వచ్చి ఏ మెంబర్ అయినా ఏ డైరెక్టర్ అయినా సరే ఓకేనా, అలాగే డిబెంచర్ ట్రస్టీ అయినా సరే వచ్చి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. మీరు ఏ కంపెనీకైనా షేర్ కొంటే మీరు వెరిఫై చేయాలి అనుకుంటే ఆ కంపెనీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయొచ్చు. ఈవెన్ మీరు ఒక సింగిల్ షేర్ కొన్నా లేదంటే కొన్ని వందల షేర్లు కొన్నా యు ఆర్ ఎంటైటిల్డ్ టు వెరిఫై ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే. నెక్స్ట్, ఎవ్రీ కంపెనీ హ్యావింగ్ ఎ సబ్సిడరీ ఆర్ సబ్సిడరీస్ షెల్ ప్రొవైడ్, అండర్లైన్ ది వర్డ్ షెల్ ప్రొవైడ్ ఏ కాపీ ఆఫ్ separate audited or unaudited financial statements as prepared in respect of each of its subsidiary to any member of the company who ask for it. అంటే మనం ఏమంటున్నాడంటే మన కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలాగో ఇస్తావు, ఒకవేళ మెంబరు సబ్సిడరీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా కావాలి అని ఎవడైనా అడిగితే ఖచ్చితంగా వాడు అడిగినప్పుడు సబ్సిడరీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అవి ఆడిటెడ్ అయినా సరే అన్ఆడిటెడ్ అయినా సరే తీసుకొచ్చి షేర్ హోల్డర్కి ఖచ్చితంగా ఇవ్వాలి. మామూలుగా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. షేర్ హోల్డర్ అడిగాడంటే ఖచ్చితంగా సబ్సిడరీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అవి ఆడిట్ అయినా అన్ఆడిటెడ్ అయినా తీసుకొచ్చి షేర్ హోల్డర్కి ఇవ్వాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది circulating of financial statements. That's it.